నంద్యాలలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జ్ దారా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త బాబాగా అవతారం ఎత్తి ముస్లింగా, క్రిస్టియన్గా ప్రచారం చేసుకుంటున్నారని సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు. సనాతన ధర్మం ప్రకారం ఒక భార్యతోనే ఎందుకు జీవనం చేయలేదని పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఆలగడ్డ, గడివేముల ఎస్ఐలు టీడీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా రెచ్చిపోతున్నారని, సీన్ రివర్స్ అయితే ఇబ్బంది పడతారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పోలీసులను హెచ్చరించారు. పార్టీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళను పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఈ 5 సంవత్సరాలు ఒకసారి పోలీసు వ్యవస్థను చూసుకుంటే ఈరోజు పేపర్లో ఆళ్ళగడ్డ ఒక ఇన్సిడెంట్ చూడడం జరిగింది. చాలా ఎస్ఐ చాలా అతి ఉత్సాహంతో వాళ్ళ మెప్పు కోసం మా కార్యకర్తను వాళ్ళను కొట్టడం జరిగింది స్టేషన్లో. ఇంకా మాకు పాణ్యం నియోజకవర్గంలో చూసుకుంటే గడివేముల మండలంలో వెపన్లు ఉన్నాయని బాధించే పరిస్థితుల్లో ఆ ఎస్ఐ ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఎమ్మడే వాళ్ళు పోయిన తెలుగుదేశం నాయకుల దగ్గరకు పోయి కానీ దాన్ని కూడా రాజకీయం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టలేదు. దానికి తోడు కొత్తగా వచ్చినటువంటి మన కొత్త బాబా మన పవన్ కళ్యాణ్ గారు కూడా రోజుకొక మాట. ఒకరోజు కూర్చుంటాడు టోపీ పెట్టుకొని నేను ముస్లిం అంటాడు, ఒకరోజు కూర్చుంటాడు నేను బ్యాప్టిజం అయినామంటాడు, మరుసటి రోజు కూర్చొని సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? నేను బ్యాప్టిజం చేసుకున్నాను, నా పిల్లలకు బ్యాప్టిజం చేసుకున్నాను అనేటువంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే ఇంతకంటే అపచారం ఇంకోటి ఉందా? సనాతన ధర్మం పాటించేటువంటి వ్యక్తి ప్రాథమిక లక్షణం ఏంటంటే హిందూ యొక్క సాంప్రదాయం ప్రకారం ఉన్నటువంటి భార్యతో మరణించినంత వరకు సహజీవనం చేయడం ఇదొక లక్షణం హిందూ ధర్మంలో.